2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. చాలా మంది మహిళలకి అంటే ప్రెగ్నెన్సీ నిలవకుండా అబోర్షన్స్ జరుగుతూ ఉంటాయి. సరే ఫస్ట్ టైం పోయింది కదా, సెకండ్ టైం అయినా చాలా జాగ్రత్త పడదాము అంటే ఆ సినారియోలో కూడా అబోర్షన్ జరగడం మనము ఎక్కువగా వింటున్నాము అని చెప్పొచ్చు. అంటే అలా అవ్వడానికి రీజన్ ఏంటి మేడం? అలా కాకుండా ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి? దీన్నే మనము రెకరెంట్ అబార్షన్స్ అంటాము. అంటే 2 కానీ 3 కానీ రిపీటెడ్ అబార్షన్స్ అవ్వటం, అంటే అబార్షన్ అయింది మళ్ళీ అబార్షన్ అయ్యింది. రిపీటెడ్ అబార్షన్స్నే రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్గా మెడికల్ టర్మినాలజీలో వ్యవహరిస్తాం. సో కారణాలేంటి? ఇప్పుడు 50% అబార్షన్స్కి మనకి కొన్ని రకాలైన కారణాలు మనకు తెలుసు. అవేంటంటే మోస్ట్ కామన్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, అంటే జన్యుపరమైన ప్రాబ్లం పిండంలో ఉండటం వల్ల అబార్షన్ అవుతుంది బేబీ. ఎందుకంటే ఈ బేబీలో జన్యుపరమైన ఫార్మేషన్ ఏదైతే ఉందో 9 నెలలు కంప్లీట్ అయ్యేదాకా అది సపోర్ట్ చేయదు బేబీ గ్రోత్ని. అంటే హెల్దీ బేబీ తయారవడానికి సరిపడా జెనెటిక్స్ లేవు. హెల్దీ బేబీ తయారవడానికి ఏ జెనెటిక్స్ అయితే అవసరమో ఆ జెనెటిక్ మేకప్ లేకపోవటం వల్ల అబార్షన్ అవుతుంది. అంటే నేచర్ ఏం చేస్తుంది? ఈ బేబీ పెరగటానికి అనుకూలంగా లేదు కాబట్టి అబార్ట్ చేస్తుంది. దిస్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్. సో దీన్నే క్రోమోజోమల్ లోపాలు అంటాం. అంటే ఎందుకని అవుతాయి? అండంలో లోపాలు కావచ్చు, ఇంద్రియంలో లోపాలు కావచ్చు, సో లేకపోతే రెండిట్లో లోపాలు కావచ్చు, లేదా ఈ రెండిట్లో ఏదో ఒక దాని వల్ల లోపాల వల్ల ఒక అబ్నార్మల్ ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది. అబ్నార్మల్ ఎంబ్రియో ఫామ్ అవటం వల్ల దానికి కెపాసిటీ ఉండదు 9 నెలలు కంప్లీట్ చేయడానికి. సో ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఏం చేస్తుంది? నేచరు ఈ పిండం అన్ని రోజులు బతకలేదు కాబట్టి దీన్ని తీసేద్దామని అది అబార్ట్ చేస్తుంది. దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ ఇన్ అబార్షన్ ప్రాసెస్. సెకండ్ థింగ్, గర్భసంచిలో ప్రాబ్లమ్స్. అంటే గర్భసంచి లోపల పొర ఉండటం, గర్భసంచిలో లోపల పొర ఉండటం కానీ, లేదా గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్ గడ్డలు, గర్భసంచి లోపల లైనింగ్కి ఫైబ్రాయిడ్స్ అతుక్కొని ఉంటాయి, గడ్డలు, కణుతులు. దీన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి ఉండటం వల్ల పిండం అతకటం అనేది సరిగ్గా అతకలేదు గర్భసంచి లోపల పొరలో. దీనివల్ల కూడా అబార్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక మూడోది, థైరాయిడ్ లాంటి సమస్యలు. థైరాయిడ్ కానీ ఇతర ఆటో ఇమ్యూన్ లక్షణాలు, అంటే థైరాయిడ్ వాల్యూస్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నా లేదా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నా పిండం అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్. షుగర్ లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ నిలవటం ఇబ్బందే కాదు, ప్రెగ్నెన్సీ నిలిచిన బేబీ కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెరిగిన బ్లడ్ షుగర్స్ హెల్దీ బేబీని ఫామ్ అవ్వటానికి సూటబుల్ కాదు, హై బ్లడ్ షుగర్స్. కాబట్టి అటువంటి మహిళలకి షుగర్స్ కంట్రోల్ చేయటం వల్ల మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా క్యారీ చేయగలిగిన అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రివెంటబుల్ రీజన్స్, కొంతమంది స్మోకింగ్ కావచ్చు, లేకపోతే విపరీతమైన ఆల్కహాల్ కావచ్చు, ఇవి కూడా అబార్షన్ రిస్క్ని పెంచుతాయి, లేకపోతే ఇతర సబ్స్టెన్స్ అబ్యూజెస్ కూడా. సో ఇవన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలిగితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా చేయొచ్చు. ఇది 50%. 50% మనకి తెలియని కారణాలు, ఇంతవరకు సైన్స్కి అందని కారణాలు మిగతా 50%. సో వీటిల్లో ఇంకొక ముఖ్యమైన రీజన్ కూడా ఉంది, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్. అంటే ఒక రకమైన ఆటోఇమ్యూన్ కారణం అనమాట. లోపల మన శరీరంలో మన శరీరానికి అగెయిన్స్ట్గానే కొన్ని రకాలైన యాంటీబాడీస్ తయారయ్యి అవి పిండం మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల అబార్షన్ జరుగుతుంది. సో వీటిని కూడా డిటెక్ట్ చేయగలిగితే అర్లీగా ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు. రకరకాల మెడికేషన్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ కంటిన్యూ చేసిన మహిళలు ఉన్నారు. సో ఇవి స్థూలంగా మనం చేసేది. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఏదేమైనప్పటికీ కూడా ఈ కారణాలన్నీ ట్రీట్ చేస్తే 70 to 80% నెక్స్ట్ ప్రెగ్నెన్సీ 9th మంత్ దాకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పగలిగిన విషయం. ఎందుకంటే మెజారిటీ విమెన్ దే కంటిన్యూ టు హ్యావ్ అ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ. ఇన్ని అబార్షన్స్ అయిన తర్వాత కూడా దే హ్యావ్ 70 to 80% ఛాన్స్ ఉంటుంది 9th మంత్ దాకా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడానికి. కాబట్టి అధైర్యపడకుండా రిపీటెడ్ అబార్షన్స్ అయిన వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుని ట్రీటబుల్ రీజన్స్, షుగర్ ఉంటే ట్రీట్ చేసుకోండి, థైరాయిడ్ ఉంటే ఎవాల్యుయేట్ చేయించుకోండి, యాప్లా సిండ్రోమ్ లాంటిది ఉంటే డిటెక్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వటానికి ముందు కానీ, ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత కానీ ట్యాబ్లెట్స్, ఆస్పిరిన్ లాంటి ట్యాబ్లెట్స్, హెపరిన్ లాంటి ఇంజెక్షన్స్ మొదలు పెడతారు. అలాగే మీకు ఇతర సమస్యలు ఏమైనా డిటెక్ట్ అయితే దానికి ట్రీట్మెంట్ ఇస్తారు.
షుగర్ కనుక ఉంటే షుగర్ కంప్లీట్గా కంట్రోల్ అయ్యేదాకా మిమ్మల్ని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దని చెప్తాము. ఒకసారి షుగర్ కంట్రోల్ అయ్యాక దెన్ యూ కెన్ ప్లాన్ ఎ ప్రెగ్నెన్సీ సో దట్ మీ ప్రెగ్నెన్సీ స్మూత్గా కంటిన్యూ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రిపీటెడ్ అబార్షన్స్ అయిన వాళ్ళు ఎవాల్యుయేట్ చేయించుకోవాలి, ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవాలి. ఒకవేళ ఏ ప్రాబ్లం లేకపోతే అధైర్యపడద్దు. యూ స్టిల్ హ్యావ్ అ 70 to 80% ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అ హెల్దీ బేబీ. కంటిన్యూస్గా 1, 2, 3 సార్లు కనుక అబార్షన్ అవుతే దాన్ని రికరెంట్ అబార్షన్ అంటారు. అదే వన్స్ ఒకసారి అయ్యి మళ్ళీ బేబీ ఫామ్ అయ్యి అది రికరెంట్ అబార్షన్ అనము. నో, 2 అబార్షన్స్ అయినాయి, ఒక అబార్షన్ అయింది, ఒక పాప పుట్టింది, మళ్ళీ అబార్షన్ అయింది, దాన్ని రికరెంట్ అబార్షన్ అనము. ఓకే, రిపీటెడ్గా 2 or more అబార్షన్స్ అయితేనే రికరెంట్ అబార్షన్ అంటాం. ఇలా 2 అబార్షన్స్ కంటిన్యూస్గా అయితేనే టెస్ట్లు అడ్వైజ్ చేస్తాము. లేకపోతే టెస్ట్లను ఒక అబార్షన్ అయితే టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. రిపీటెడ్గా 2 అబార్షన్స్ కంటే ఎక్కువ అయితే దెన్ అబార్షన్ మెటీరియల్ని కూడా టెస్ట్కి పంపించి ఏమన్నా వేరే జన్యుపరమైన ప్రాబ్లంతో పుట్టడం వల్ల ఆ బేబీ అబార్ట్ అయిందా తెలుసుకోవటానికి కూడా అడ్వైస్ చేస్తాము. ఆ ఫీటల్ ప్రోడక్ట్స్ని టెస్ట్కి పంపమని. అంతేగాని ఒక అబార్షన్ అయింది, బేబీ పుట్టింది, మళ్ళీ ఒక అబార్షన్ అయింది, బేబీ పుట్టింది, అవసరం లేదు. అబార్షన్ అయిన లేడీస్, మహిళలు ఎవరైతే ఉన్నారో మేడం, వాళ్ళు ఫుడ్ పరంగా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే అబార్షన్ అయింది, వీక్ అయిపోయింది అన్న మైండ్ సెట్లో ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? అబార్షన్ అయింది కాబట్టి ఎక్స్ట్రాగా ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు రిప్లేస్ చేయాలంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, సపోజ్ ఐడియల్ హిమోగ్లోబిన్ 11 ఉండాలి కనీసము. 11 కంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే హిమోగ్లోబిన్ పెరగటానికి ఐరన్ టాబ్లెట్స్, బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్ ఏది అవసరం అయితే అది, ఏది డెఫిషియెంట్గా ఉంటే అది ఇస్తాము, హిమోగ్లోబిన్ పెంచమంటాము. లేదు ఇంకేదన్నా అంటే వీక్నెస్ ఉంది అంటే ఉండాల్సిన వెయిట్ కంటే ఐడియల్ వెయిట్ ఏంటి 18.5 నుంచి 24.9 BMI రేంజ్లో కనుక లేకుండా మరీ లో వెయిట్ ఉంటే వెయిట్ పెరగమని చెప్తాము. లేదా ఒబేసిటీ ఈజ్ ఆల్సో, ఇది కూడా రిస్క్ ఫ్యాక్టర్ అబార్షన్స్కి. సో ఒబేసిటీ ఉంటే వెయిట్ తగ్గించుకొని ఐడియల్ వెయిట్ రేంజ్లోకి రమ్మని చెప్తాము. అంతే తప్ప కేవలం ఒక అబార్షన్ అయింది కాబట్టి ఎక్స్ట్రాగా ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే దెర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు ఫుడ్ ఇంటేక్కి అబార్షన్కి. అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అమ్మాయికి ఖచ్చితంగా బెడ్ రెస్ట్ ఇవ్వాలి, ఎక్కువ పనులు చేయించొద్దు అని అంటూ ఉంటారు. బెడ్ రెస్ట్ అనేది అడ్వైజబుల్లా మేడం గైనకాలజిస్ట్ నుంచి? అది చాలా కామన్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్, వాళ్ళ మైండ్లో ఉన్న డౌట్. అంటే ఒక్కొక్కసారి రిపీటెడ్గా అబార్షన్స్ అయినా లేదా ఎప్పుడైనా ఏమన్నా ఇంతకుముందు ప్రిమెచ్యూర్ డెలివరీ అయినా లేదు వెయిట్ తక్కువ ఉన్న బేబీ పుట్టినా మేడం బెడ్ రెస్ట్ ఇవ్వమంటారా మేడం, మేమేమన్నా ఎక్కువ పని చేయించడం వల్ల ఇలా జరిగిందా అని అడుగుతుంటారు. సార్ లెటర్స్ ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది అనేది మనం గమనిస్తే, ఒకప్పుడు పాతకాలంలో అన్ని మందులు అవైలబుల్ లేనప్పుడు, అన్ని ఇన్వెస్టిగేషన్స్ లేనప్పుడు, ఒకవేళ అబార్షన్స్ అయినా, దినాలు కాకముందు డెలివరీలు అయినా, బరువు తక్కువ ఉన్న పిల్లలు పుట్టినా, లేదా ట్విన్స్ కవల పిల్లలు ఉన్న బెడ్ రెస్ట్ ఇస్తే గర్భసంచి నుంచి తల్లికి పిండానికి ఎక్కువ రక్త ప్రసారం అయ్యి పిల్లలు బాగా కదలకుండా పుడతారు, బరువు బాగా ఉన్న పిల్లలు పుడతారు అన్న ఒక ఆలోచన ఉండేది. కానీ దానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. సో అబ్సల్యూట్గా బెడ్ రెస్ట్ వల్ల ఉపయోగం లేదు సరికదా, కొన్ని రకాలైన నష్టాలు ఉన్నాయి. ఎలా అంటే కదలకుండా పడుకోవటం వల్ల కాలులో బ్లడ్ సప్లై అలాగే ఉండిపోవటం వల్ల వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీన్నే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఇది చాలా డేంజరస్ కాంప్లికేషన్. ఇదొకటి. అదొకటే కాకుండా 24 గంటలు పడుకోమని చెప్పడం వల్ల కొంచెం డిప్రెషన్, సైకలాజికల్గా కూడా డల్ అవటం ప్రెగ్నెంట్ ఉమెన్లో గమనిస్తాం. బాడీ కూడా యాక్టివ్గా ఉండదు. ఒక సామెత ఉంది, యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అని. అంటే మనం ఏదైతే వాడతామో అది షార్ప్గా ఉంటుంది, ఏదైతే వాడమో అది అట్రోఫీ అవుతుంది. ఎందుకంటే శరీరం ఏమనుకుంటుంది, ఇది అవసరం లేదు కదా అని దాన్ని వాడకం బంద్ చేస్తుంది. సో కదలకుండా ఉండటం వల్ల మజిల్స్ కూడా అట్రోఫీ అవుతాయి, మజిల్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. సో ఇది ఓవరాల్గా బాడీకి చాలా నష్టదాయకం. అంతే తప్ప రిపీటెడ్ అబార్షన్స్ కావచ్చు, దినాలు కాకముందు డెలివరీలు కావచ్చు, బరువు తక్కువ ఉన్న పిల్లలు పుట్టచ్చు, లేదా ట్విన్ ప్రెగ్నెన్సీ ఎటువంటి కాంప్లికేషన్ ఉన్న వాళ్ళకు కూడా బెడ్ రెస్ట్ అనేది ట్రీట్మెంట్ కానే కాదు. బెడ్ రెస్ట్ ఈజ్ నాట్ ఎ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ, ఈ జబ్బులు ఏట్లకి బెడ్ రెస్ట్ అస్సలు ట్రీట్మెంట్ కాదు. కాబట్టి దయచేసి బెడ్ రెస్ట్ని ఒక ట్రీట్మెంట్గా మీరు అనుకోవద్దు. ఇది మనకి నష్టం తప్ప ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎటువంటి లాభం కాదు. కాబట్టి మీ డాక్టర్ సలహా ఇచ్చి ఏదైనా ప్రత్యేకించి ఏదైనా
అన్యూజువల్గా ఏదైనా కాలికి యాక్సిడెంట్ జరగటమో సర్జరీ జరగటమో ఇటువంటి రేర్ సిచ్యువేషన్స్లో తప్ప యాజ్ అ గైనకాలజిస్ట్ ఎటువంటి కండిషన్స్లో బెడ్ రెస్ట్ని అడ్వైస్ చెయ్యము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.